నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో నచ్చి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ మంచి న్యూస్ ఏంటంటే ఐఫోన్ యూజర్స్కి అనమాట. సో వాట్సాప్ వాళ్ళైతే కొత్తగా కస్టమ్ స్టిక్కర్ మేకర్ని అయితే iOS యూజర్స్కి అయితే తీసుకొచ్చింది అనమాట. సో చాలామంది కూడా స్టార్ట్ చేసారు. సో మీ దగ్గర ఫొటోస్ని ఏవైతే ఉన్నాయో స్టిక్కర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. అవి చాలామంది చేస్తారు అన్నమాట. సో అవి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఒకవేళ ఇట్లా మీ దగ్గర ఐఫోన్ ఉంటే ట్రై అయితే చేయండి అనేసి అయితే ఒక అడ్వైజ్ అనమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే అమెజాన్ నుంచి అనమాట. సో అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఏదైతుందో 13th January రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి అఫీషియల్గా మెన్షన్ చేసేసారు. అంటే రేపే. సో ఒకవేళ గిట్లా మీకు ఇంపార్టెంట్గా కావాల్సిన ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి గిట్లా రేపు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట భయ్. సో ఏమైనా స్మార్ట్ ఫోన్స్ పర్చేజ్ చేసుకోవాలన్న గ్యాజెట్స్ కానీ రేపు అయితే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తానేసి అయితే నేను అనుకుంటున్నా భయ్. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఈ సేల్స్ మీద ఏవేవి కొంటారా కొన్నారా అనేసి అయితే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో Reno 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినవి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన సపరేట్గా స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో ఎందుకు మంచి వీడియో తీసుకొస్తాను. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే జొటాక్ వాళ్ళ నుంచి అన్నమాట. సో జొటాక్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిరు ఏంటంటే 9 గ్రాఫిక్ కార్డులు అనమాట. వాళ్ళ GeForce RTX 40 సూపర్ గ్రాఫిక్ కార్డులు ఏవైతున్నాయో MRP ప్రైస్కే తీసుకొస్తామనేసి అయితే మెన్షన్ చేసారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే చాలా గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు అవైలబుల్ ఉన్న గ్రాఫిక్ కార్డులు చూసుకుంటే 4070 సూపర్, ఇది ట్రినిటీ బ్లాక్ ఎడిషన్ 12 GB అనమాట, GDR వేరియంట్. అండ్ ఇక్కడ 12 GBది ట్విన్ ఎడ్జ్ అనమాట. సో సేమ్ అదే సిరీస్లో ట్విన్ ఎడ్జ్ 12 GBది, తర్వాత ట్విన్ ఎడ్జ్ ఓవర్క్లాక్ వేరియంట్స్ అనమాట. దాని తర్వాత 4070 సూపర్, 4070 Ti సూపర్. Ti సూపర్లో మీకు మళ్ళీ ట్రినిటీ బ్లాక్ ఎడిషను, తర్వాత ట్రినిటీ ఓవర్క్లాక్ వైట్ ఎడిషను, తర్వాత సూపర్ యాంప్ హేలో ఎడిషన్ అనమాట భయ్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 4080 సూపర్ అనమాట. సో 4080 సూపర్లో 4080 సూపర్ ట్రినిటీ బ్లాక్ ఎడిషను, మళ్ళీ దీంట్లో కూడా ట్రినిటీ ఓవర్క్లాక్ వైట్ ఎడిషను, తర్వాత సూపర్ యాంప్ ఎక్స్ట్రీమ్ ఏరో ఎడిషన్ కూడా తీసుకొస్తారు అన్నమాట భయ్. సో మీకు దీంట్లో కొన్నిట్లా ఓవర్క్లాక్ ఎడిషన్స్ అంటున్నా కదా. సో ఓవర్క్లాక్ ఎడిషన్స్ స్లైడ్ కొంచెం బూస్ట్ అయితే ఉంటుంది అనమాట భయ్. గేమింగ్ లాగా నెక్స్ట్ FPS లాగానే అట్లా కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట భయ్ కంపేర్ టు బేస్ వేరియంట్. తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే SSD నుంచి అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇదైతే మంచి టెక్నాలజీ అనుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే CESలో షోకేస్ చేసారు అన్నమాట. 2024 అయింది కదా. సో దీంట్లో ఏంటంటే Gen 5 అండ్ Gen 4 SSDs ఏవైతే ఉన్నాయో PCIవి ఇక్కడ మీకు ఎయిర్ కూలరు ప్లస్ వాటర్ కూలర్తో పాటు కూడా వస్తున్నాయి అనమాట. MSI Spatiumతో పాటు తర్వాత Samsung Evo 990వి PCI Gen 5 అండ్ Gen 4వి బాగానే షోకేస్ చేసిరు అన్నమాట. తర్వాత మీకు మైక్రాన్ వాళ్ళ క్రూషియల్ T700 ఇది AZ కూలింగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు బాగానే మెన్షన్ కూడా చేసిరు అన్నమాట. తర్వాత MSI వాళ్ళది M580 SSD ఇది Gen 5 ఫ్రాజియర్ లిక్విడ్ కూలింగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ కూడా చేసారు అన్నమాట. సో ఇక్కడ M.2 SSDలో కూడా కూలింగ్ సిస్టమ్స్ యాడ్ చేయడానికి స్టార్ట్ అయితే చేసారు అన్నమాట. సో ఇవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తే తెలియగానే ఒక షోకేస్ లాగా అయితే CESలో చెప్పారు. ఒక డిఫరెంట్గా ఉందని చెప్పేసి తీసుకొచ్చిన. ఎందుకంటే చిన్నదానికి కూడా పెద్ద ఫ్యాన్లు పెడతారు భయ్, పెద్ద లిక్విడ్ కూలింగ్లు పెడతారు. సో దాన్ని ఉందనేసి అయితే కాన్సెప్ట్ అయితే ఉందని అప్డేట్ తీసుకొచ్చిన, అంతే ఇంకేం లేదు. తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే స్టీమ్ నుంచి అనమాట. సో స్టీమ్లో మీకు Far Cry 5 గేమ్ ఏదైతుందో 449 రూపీస్ ఉందన్నమాట. అంటే సింపుల్ చెప్పాలి 450 రూపాయలు. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది గేమ్. Far Cry సిరీస్ ఎప్పటి నుంచో మీకు తెలిసిందే, మంచి సిరీస్ అనమాట. అండ్ ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మీకు i5 సెకండ్ జనరేషను అండ్ AMD FX 6300 8GB ర్యామ్ 600 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. NVIDIA నుంచి AMD తీసుకుంటే R9 270 DirectX 9 అండ్ 40 GB స్టోరేజ్ ఉంటుంది, కంపాటబుల్ ఉంటుంది అనేసి అయితే అఫీషియల్గా మన వాళ్ళైతే మెన్షన్ కూడా చేసారు అన్నమాట. సో డీసెంట్గా ఉంది, మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట, ట్రై చేయొచ్చు. అండ్ ఓపెన్ వరల్డ్ గేమ్ అనమాట. సో ఇది ఇవ్వాలన్న టెక్నిక్స్ అండ్ గేమింగ్ సపోర్ట్స్ అనమాట. మీకు ఎలా అనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కదా చూసారో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.